ఫ్రెండ్స్ ఇది వచ్చేసి డాగ్ స్కైన్ అనమాట. ఇది వచ్చేసి టెలిగ్రామ్లో వెరిఫైడ్ ప్రాజెక్ట్, మీరైతే ఒకసారి చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి 5,604 డాగ్స్ అయితే నాకు వచ్చాయి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇది వచ్చేసి మైనింగ్ సిస్టమ్ అయితే కాదనమాట. ఒకసారి మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే టెలిగ్రామ్లో మీరు దాదాపుగా అంటే చాలామంది కొన్ని సంవత్సరాల నుంచి, కొన్నాళ్ళ నుంచి, లేకపోతే ఒక సంవత్సరం పైనుంచి కనుక ఎవరైతే టెలిగ్రామ్లో ఉన్నారో వాళ్ళకైతే పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇది టెలిగ్రామ్ బాట్ మైనింగ్లో వెరిఫైడ్ ప్రాజెక్ట్ కాబట్టి నాట్ కాయిన్ లాగా కొంచెం మంచి ప్రాఫిట్ అయితే వస్తుందని చెప్పి ఆలోచన. ఇంకొక విషయం ఏంటంటే నాట్ కాయిన్ అంత ప్రైస్ ఉంటుందో లేదో తెలియదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది వచ్చేసి తక్కువ కాయిన్సే వస్తున్నాయి. సో ఏంటంటే మైనింగ్ అయితే చేయని అవసరం లేదు. ఒక్కసారి జస్ట్ మీరు రిజిస్టర్ చేసుకొని మీరు కనుక నేను లింక్ పెట్టాను, లింక్ డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను అనమాట. ఆ లింక్ కనుక మీరు అయితే క్లిక్ చేసినట్లయితే ఆ లింక్ మీద మీకైతే టెలిగ్రామ్ ఐడి అడుగుతుంది అనమాట. టెలిగ్రామ్ ఐడి కనుక మీరు ఒకసారి ప్రెస్ చేసినట్లయితే ఆ లింక్ మీద జాయినింగ్ లింక్ మీది కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన తర్వాత అయితే మీకైతే ఇలా అయితే వస్తుందన్నమాట. సో నాకైతే ఇలా వచ్చిందనమాట. లీజెండరీ షేర్స్ యూ హ్యావ్ జాయిన్ టెలిగ్రామ్ 8 years ago. 8 సంవత్సరాలు అవుతుంది నేను టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి. సో అందువల్ల ఏంటంటే యువర్ అకౌంట్ నెంబర్ ఈజ్ అని చెప్పి నా టెలిగ్రామ్ అకౌంట్ నెంబర్ ఇచ్చారు. తర్వాత యువర్ అనేది టాప్ టెలిగ్రామ్ యూజర్స్, అంటే టాప్ 5% టెలిగ్రామ్ యూజర్స్లో మీరు ఒకళ్ళు అని చెప్పి అయితే చెప్తుందనమాట. సో ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు కనుక కంటిన్యూ కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే మనకి ఎన్ని రావాలో వాళ్ళే ఆటోమేటిక్గా అయితే ఇస్తారనమాట. సో ఇంకొకటి ఏంటంటే తక్కువ, అంటే ఒక 3 నెలలు 2 నెలలు లేకపోతే రీసెంట్గా టెలిగ్రామ్ యూజర్స్ అయితే మాత్రం రావడం లేదు. మీరైతే అది ఒకసారి గమనించండి. సో ఇదైతే చూసారు కదా, 5,604 అకౌంటేజ్ అలాగే వస్తుంది. లీడర్ బోర్డ్ అని చెప్పి ఈ ఆప్షన్ వచ్చేసి ఎవరెవరికి ఎన్ని వచ్చాయి అనే ఆప్షన్ అనమాట. సో ఇక్కడ ఫ్రెండ్స్ వచ్చేసి రిఫరల్స్, అంటే రిఫరల్స్ నాకు ఎవరు లేరు కాబట్టి రిఫరల్స్ ఇంకా లేవు. సో మైనింగ్ అంటూ ఏం లేదు కాబట్టి ఒకసారి అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని అయితే వదిలేసేసేయండి. ఎవరైనా మీకు రిఫరల్స్ కనుక ఉంటే దయచేసి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఐస్బర్గ్ మైనింగ్ యాప్ అనమాట. ఇది కూడా టెలిగ్రామ్ బాట్లోదే. ఐస్బర్గ్ మైనింగ్ యాప్ కూడా మీరైతే లింక్ అని క్లిక్ చేసినట్లయితే సేమ్ అన్నిట్లాగానే టెలిగ్రామ్ బాట్లోకి అయితే వెళ్ళిపోతుంది, డైరెక్ట్ అవుతుంది. డైరెక్ట్ అయిన తర్వాత వెరిఫై చేసుకున్న తర్వాత స్టార్ట్ ఫార్మింగ్ అని అయితే వస్తుంది, మధ్యలో వచ్చింది కదా. సేమ్ ఆ బటన్ కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే స్టార్ట్ ఫార్మింగ్ అయితే అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి 6 గంటలకు ఒకసారి అయితే మైనింగ్ ఎండ్ అవుతుందన్నమాట. సో 6 hours తర్వాత ఎట్లా వస్తుంది అనేది నేనైతే ఒకసారి అయితే చూపిస్తాను మీకు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మధ్యలో టాస్క్ అని ఉంది కదా, ఈ టాస్క్ కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ లైక్ ద పోస్ట్, తర్వాత ఇన్వైట్ 100% ఇట్లా అయితే ఉంటాయన్నమాట. సో అన్నిట్లాగే ఈ టాస్క్లు కనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే వీటికి ఎంతో కొంత పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, లైక్ ద పోస్ట్ ఎక్స్ అని, అది ప్లస్ 150 అనమాట, అలా అయితే వస్తాయి. సో నేనైతే కంప్లీట్ అయిపోయిందనమాట 6 hours కంప్లీట్ అయిపోతే ఇక్కడైతే చూసారు కదా, కలెక్ట్ 100 పాయింట్స్, నాకు 100 పాయింట్స్ అయితే వచ్చాయి అనమాట. సో కలెక్ట్ చేసేసుకుందాం. సో 3,400 3,500 అయితే అయిపోయిందనమాట. సో మళ్ళీ స్టార్ట్ ఫార్మింగ్ అని చెప్పి అయితే ప్రెస్ చేద్దాం. చూసారు కదా 6 hours అయితే వచ్చాయన్నమాట. సో ఇందులో పెద్దగా ఆప్షన్స్ అయితే ఏం లేవు. ఈ స్పేస్ అని అది కనుక ప్రెస్ చేసినట్లయితే 6 గంటలకు ఒకసారి మైనింగ్ స్టార్ట్ అవుతుంది, క్లోజ్ అయిపోతుంది. టాస్క్ అని కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే మిగిలినవన్నీ కూడా, అంటే ఇప్పుడు నేను ఏమేమి చేశానో అవి కాకుండా మిగిలినవన్నీ ఇవన్నీ రిసీవ్డ్ అనేవన్నీ నేనైతే కంప్లీట్ చేసేసాను అనమాట. సో మీరు కూడా ఏంటంటే ఇవి కంప్లీట్ చేసుకున్నట్లయితే, సో ఏంటంటే ఇవి ఒక్కొక్కసారి టెలిగ్రామ్లోకి వెళ్ళిపోండి. టెలిగ్రామ్కి వెళ్ళిపోయి మీరైతే లైక్ ద పోస్ట్ అని చెప్పని ఇచ్చారు కదా, ఆ పోస్ట్ని అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇది చేయపోయినా అయింది. ఓకే, నేనైతే మళ్ళీ చేస్తాను దీనికి. కలెక్టర్ అని చెప్పి కనుక ప్రెస్ చేసినట్లయితే కలెక్టర్ అని చెప్పని అయితే వచ్చేసింది అనమాట. సో ఇది ఇక్కడైతే వచ్చింది కదా 150. సో ఇక్కడైతే ఇన్వైట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇన్వైట్ అనే ఆప్షన్ వచ్చేసి రిఫరల్స్ ఎంతమంది ఉన్నారు అని అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో నాకు 4 రిఫరల్సే ఉన్నారు, నేను ఈరోజే చేశాను. తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ పెట్టేశాను కాబట్టి, అంటే ఈ 6 hours మైనింగ్ ఎంత వస్తాయి ఏంటి అనేది నాకు తెలియక మీకు చూపించిన తర్వాత వీడియో చేద్దామని చెప్పాను నాగాను అనమాట. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి క్రిప్టో ర్యాంక్ మైనింగ్ బాట్ అనమాట. ఇది కూడా టెలిగ్రామ్కి సంబంధించిన మైనింగ్ బాట్ అనమాట. సో ఇప్పుడైతే నాదైతే మైనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ ఫార్మింగ్ అయితే ప్రెస్ చేస్తున్నాను. స్టార్ట్ ఫార్మింగ్ చేసి ఇప్పుడు 2,130 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇది ఫార్మింగ్ అనే బటన్ ప్రెస్ చేసి ఇదైతే వస్తుంది అనమాట. సో దీనికైతే ఇంటర్ఫేస్ అయితే ఇలాగే వచ్చేసింది. సో డౌన్లోడ్ టాస్క్ అనే ఆప్షన్ ఉంది కదా, టాస్క్ అనే ఆప్షన్ ఇంకా మీరు ప్రెస్ చేసినట్లయితే, సో ఈ టాస్క్లు ఆల్రెడీ నేను 3 days 4 days బ్యాక్ నేనైతే కంప్లీట్ చేశాను.
సో ఈ క్లెయిమ్ అయితే అవ్వట్లేదు అనమాట. సో ఈరోజు మార్నింగ్ చేసినప్పుడు చూస్తే క్లెయిమ్ చేసినవి మెయింటెనెన్స్లో ఉన్నాయని చెప్పి అయితే వస్తుంది. సో ఇప్పుడైతే ఒకసారి చూద్దాం డైలీ చెక్ అనేది ఒకసారి. ఈ ఫార్మింగ్లో కలిసాయేమో 2580 కాబట్టి సో ఇవైతే కలిసాయి. 3 రోజుల నుంచి కూడా నేను ట్రై చేస్తుంటే అవ్వట్లేదు. ఒకవేళ మీరు ఎవరైనా సరే టాస్క్లు కనుక కంప్లీట్ చేసి ఈ టాస్క్లో ఉన్న కనుక యాడ్ అవ్వకపోతే ఇప్పుడైతే కంప్లీట్ చేసేసుకోండి. సో ఇప్పుడైతే అన్నీ క్లెయిమ్ అయిపోతున్నాయి. సో ఇక్కడైతే చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం అయితే క్లెయిమ్ అయితే అయిపోయినాయి. ఒకసారి బ్యాక్ వచ్చి చూద్దాం మనకి యాడ్ అయినాయి. చూసారు కదా 12,580 మనకైతే మొత్తం అయితే కంప్లీట్గా యాడ్ అయిపోయినాయి. సో ఇంకా కొత్తగా అంటే ఇక్కడ ఉంది కదా గెట్ సిఆర్ పాయింట్స్ అని చెప్పానని. ఓకే, ఇదేమన్నా కావాలి అంటే ఈ టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలనేది ప్రస్తుతానికి అయితే ఓపెన్ అవ్వట్లేదు. మీకు రన్నింగ్లో ఉన్న టాస్క్లు అన్నీ అయితే కంప్లీట్ అయితే చేసేసుకోండి. తర్వాత ఫాలో ఎక్స్ అని అయితే ఇచ్చారనమాట. సో ఫాలో ఎక్స్ ట్విట్టర్ కనుక ఫాలో అయితే 1000 పాయింట్స్ అయితే ఇస్తున్నారు కదా. సో నేనైతే ఒకసారి ఇది ఫాలో అవుతున్నాను. ఇప్పటివరకు ఫాలో అవ్వలేదు కదా, ఫాలో అవుతున్నాను. సో వీళ్ళకి చూసారు కదా 299K ఫాలోవర్స్ అయితే ఉన్నారనమాట. సో ఇది కూడా క్లెయిమ్ అయితే మనం చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, సో ఇది క్లెయిమ్ అయితే అవుతుంది మెల్లిగా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బడ్డీ అని చెప్తున్నది కదా. బడ్డీ అని చెప్తుంది మీ ఆప్షన్ మీరైతే ఓపెన్ చేసినట్లయితే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్ని పాయింట్లు ఏంటి అని అయితే రిఫరల్ ఎవరైతే ఉన్నారో ఏంటని చూపిస్తుంది అనమాట. సో వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి రిఫరల్ ఎంతో కొంత మనకు వస్తుంది కదా. వచ్చింది నాకు క్లెయిమ్ 1093 పాయింట్స్ అయితే వచ్చాయన్నమాట. సో అవి కూడా యాడ్ అయినాయి. చూసారు కదా, యూ గాట్ 1093 సిఆర్ పాయింట్స్ అని అయితే వచ్చాయన్నమాట. సో టాస్క్లు ఇంకా చేసుకోవాలి అని చెప్పారంటే టాస్క్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి కొన్ని. ఏమేమైతే ఉన్నాయో ఏవైతే కంప్లీట్ చేసుకోండి. సో ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మైనింగ్ యాప్, మైనింగ్ బాట్. అంటే అన్నిటితో పాటు ప్రస్తుతానికి టెలిగ్రామ్లో అయితే చాలా మైనింగ్ బాట్స్ అయితే వచ్చాయి. సో కొంచెం ఏంటంటే కష్టంగానే ఉంటుంది కానీ ఫస్ట్లో ఎక్కువ పాయింట్స్ లేదా కాయిన్స్ అయితే ఇస్తారు కాబట్టి మనం ఫస్ట్ రోలోనే జాయిన్ అవ్వడం అయితే చాలా మంచిదని చెప్పని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది టొమార్కెట్ యాప్ అని చెప్పని అయితే ఉంది కదా. అదైతే నేను ఆల్రెడీ ఒక 5 days బ్యాక్ నుంచి అయితే స్టార్ట్ చేశాను. సో మధ్యలో మళ్ళీ కొంచెం ప్రాబ్లం అవటం వల్ల మైనింగ్ ఆగిపోయింది. సో ఇంకొకటి ఏంటంటే ఇదైతే ఓపెన్ చేస్తే మైనింగ్ యాప్ అయితే ఇలా అయితే వస్తుందన్నమాట. టెలిగ్రామ్ బాట్లోనే ఓపెన్ చేసి ఇలా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడైతే హోమ్ పేజ్లో వచ్చేసి ఇక్కడ మీరు ఈ 360/360 వచ్చింది కదా హార్వెస్ట్ అనేది. ఇది వచ్చేసి ప్రెస్ చేసినట్లయితే ఈ 360 పాయింట్స్ అయితే ఇందులో అయితే కలుస్తాయి అనమాట. కలిసిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ ఫార్మింగ్ అని కనుక మీరు ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసినట్లయితే ఫార్మింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అది వచ్చేసి ప్రతి గంటకి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూసారు కదా 60 minutes అని చెప్పాను నేను. సో నెక్స్ట్ వచ్చేసి టాస్క్ అని చెప్పి కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే ఇక్కడైతే చాలా టాస్క్లన్నీ ఇచ్చారనమాట. ఈ టాస్క్లన్నీ కంప్లీట్ చేశాను. సో మీరు కూడా టాస్క్లో ఉన్న పెండింగ్ ఉంటే ఇక్కడైతే 2000 పాయింట్స్ ఇట్లా అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవి కంప్లీట్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి డౌన్లో ఇంకోటి వచ్చేసి రిఫరల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళదైతే వస్తుందన్నమాట. సో రిఫరల్ అయితే యాడ్ చేసుకోండి. ఎవరైనా ఉంటే చిన్న టీం వర్క్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ప్లే నౌ అనే ఒక ఆప్షన్ వచ్చింది కదా. ఇక్కడ కనుక మనం ప్రెస్ చేసినట్లయితే ఇది ఒక చిన్న మినీ గేమ్ లాంటిది అనమాట. సో ఇక్కడైతే టమాటోలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్లిక్ చేసుకోవాలి. అలా కాకుండా బాంబు కానీ తర్వాత అలా కానీ క్లిక్ చేసుకున్నట్టయితే ఇదైతే ఆగిపోతుంది అనమాట. సో ఇక్కడ టైం ఇచ్చారు కదా 20 సెకండ్ల వరకు ఇచ్చారనమాట. 20 సెకండ్లో మనం ఎన్ని టమాటాలు కనుక క్లిక్ చేసినట్లయితే అన్ని పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. టమాటా చూసారు కదా, ఇప్పుడు 10 seconds 9 seconds ఇట్లా అయితే తగ్గిపోతున్నాయి. సో ఇప్పుడు 162 అంతవరకు అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయినాయి. 196 పాయింట్స్ అయితే నాకు వచ్చాయన్నమాట. సో ఓకే, మీరు మళ్ళీ కావాలనుకుంటే నాకు ఇంకా 6 items ఉన్నాయి చేసుకోవచ్చు అని చెప్పని అయితే ఇచ్చారు. లేదా షేర్ రిజల్ట్ అని చెప్పని అయితే ఇచ్చామన్నమాట. అంటే ఇది కాపీ చేసుకొని షేర్ రిజల్ట్ అంటే ట్విట్టర్లో మనం పోస్ట్ చేసుకోవడానికి అయితే ఇచ్చారనమాట. సో దీనికి వచ్చేసి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా
ఎక్స్చేంజ్లు అయితే దీనికోసం వెయిటింగ్లో ఉన్నాయి. సో ప్రీ రిలీజ్ కూడా ప్రీ రిలీజ్ అంటే ప్రీ ఎక్స్చేంజ్ చేసే ఆలోచనలో కూడా ఉన్నారు. సో ఇది వచ్చేసి చాలా మంచి మైనింగ్ యాప్. ఎవరైనా మైనింగ్ చేసుకోవాలంటే మైనింగ్ అయితే ఖచ్చితంగా అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే టెలిగ్రామ్ బాట్లో మైనింగ్ యాప్ కాబట్టి మనకి ఫోన్లో కూడా పెద్ద స్టోరేజ్ కూడా అవ్వదు. సో ఏంటంటే తర్వాత మంచి అంటే హైక్ వస్తుంది, మంచి మంచి రేట్ వస్తుంది అని చెప్పని అనుకునే బదులు ముందే మనం క్రియేట్ చేసుకొని ఉంటే, సో అప్పుడు దానికి అంటే బాగా హైక్ వచ్చింది అని చెప్పని అన్నప్పుడు అప్పుడు మైనింగ్ స్టార్ట్ చేసుకోవాలన్నా కూడా మీకు ఆల్రెడీ పాయింట్స్ చేసి ఉంటాయి కాబట్టి కొంచెం యాడ్ అవుతాయి కాబట్టి అదొక అడ్వాంటేజ్గా ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్.